సో, సోలో లెవెలింగ్ మాన్యువల్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ ప్రీవియస్ వీడియో ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. చాలానే తీశాను. అండ్ యాహ్! వీడియోనైతే కంటిన్యూ చేద్దాం. బట్ స్టిల్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇక వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. సో, ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే కంటిన్యూ అనమాట. ఏది మన హంటర్ చా అయితే జిన్ను గురించి ఇన్ఫర్మేషన్ కోసం ఒకళ్ళకైతే ఫోన్ చేసి అడుగుద్ది కదా! సో, అక్కడి నుంచే కంటిన్యూ అవుద్ది. ఇంక చా ఏముండి ఇలా అనుకుంటది. తను నిజంగా అయితే ఆ డంజన్స్‌లో తప్పిపోయి అయితే రాలేదు. పైగా అది అసాధ్యం గూడా. ఒకవేళ లేదన్నా తనేమన్నా స్పైయా? నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇలా థింక్ చేయటం. ఇంకా కాల్‌లో ఉన్న వ్యక్తి ఉండి మీరంటుంది జనువు గురించి ఈ ర్యాంక్ కదా! అంటే నీకు తెలుసా అతను? వెల్ నీకు నిజం చెప్పాలంటే మాస్టర్ చాయ్ కూడా ఇలానే నీలానే అడిగారిలా డీటెయిల్స్ గురించి. ఏంటి మాస్టర్ షోయా? అవును. తనకు కూడా కావాలి ఇన్ఫర్మేషన్ జిన్‌వు గురించి. నీకు తెలుసా ఎందుకో? నేనైతే నా బెస్ట్ ఇచ్చాను. తన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావటానికి అండ్ అసోసియేషన్ వాళ్ళైతే లాకర్‌లో పెట్టేశారు ఆ డేటానైతే. పైగా తను ఈ ర్యాంక్ అయినా కూడా హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ఆ డేటా ముందైతే చేస్తున్నారు. అది కూడా ఒక ఈ ర్యాంక్ హంటర్ కోసం. నా మైండ్ పోయేలా ఉంది దీనికి. ఇంక ఏమండి ఇలా అనుకుంటుంది. ఒక పక్క హంటర్స్ గిల్డ్ నుంచి మాస్టర్ ఏమో ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని చూస్తున్నాడు. కానీ అసోసియేషన్ వాళ్ళేమో ఆ ఇన్ఫర్మేషన్‌ని హైడ్ చేసేస్తున్నారు. ఏదో తేడాగా ఉంది. అని ఇంక బెడ్ మీద పడుకొని తను ఎందుకు డిఫరెంట్‌గా ఉన్నాడు? నేను ఇంతమందిని కలిసినా కూడా తనే డిఫరెంట్ అనిపిస్తున్నాడు. తనే నా ఫస్ట్ పర్సన్ ఏది మంచి స్మెల్ వచ్చిన పర్సన్. ఇంక తర్వాత సీన్ షిఫ్ట్ చేస్తే జనుకైతే వాళ్ళ మెమోరీస్ అనేవి గుర్తొస్తాయన్నమాట. వాళ్ళతో ఇదివరకు ఎట్లా ఉండేవాడు, ఏంటి అని చెప్పి తిన్నావా? ఇలా కొన్ని కొన్ని మెమోరీస్ అయితే గుర్తొస్తాయి. అండ్ ఇలా చెప్తాడు గూడా. నేను ఈ ఫీలింగ్ ఉందనే మర్చిపోయాను. ఈ అట్మాస్ఫియర్ అనేది నాకు చాలా మెమోరీస్‌నైతే గుర్తు తెస్తుంది. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంక అప్పుడే ఒకతనొచ్చి అక్కడికి నేను ఒకళ్ళని తీసుకెళ్ళొచ్చాను నేను మైనింగ్ టీమ్‌లో ఈరోజు ఒకళ్ళు రాలేదు మా దాంట్లో అంటే, వాళ్ళు డ్రాప్ చేయాలనుకుంటా మైనింగ్ టీమ్‌లో ఒకళ్ళు ఎవరన్నా ఉంటే పోర్టర్‌గా వెళ్ళటానికి. ఇంక వీళ్ళెళ్లి ఇలా అంటారు. కలెక్టింగ్ టీమ్‌లో చాలా స్ట్రాంగ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎంత బరువునైనా మోయగలరు. కానీ వాడు మనల్నే ఎందుకు అడుగుతున్నాడు? నా వాళ్ళు 3 గంటల సేపు నాన్ స్టాప్‌గా పని జేయాలి. స్కిప్ చేస్తూ డిన్నర్ చేయటానికి. అండ్ ఇప్పుడు జూసుకుంటే నీకు మాలో ఒకడు కావాలా? మా టీమ్‌కి మ్యాన్ పవర్ అంతేం లేదులే. ఇదంతా ఎందుకంటే నాకు మైనింగ్ టీమ్ అనే వర్క్ ఫాస్ట్‌గా అయిపోవాలి కాబట్టి. ఏదైతే మన మిస్టర్ సంగ్ వల్ల ఒక 2 గంటల ముందే పనైతే కంప్లీట్ చేసుకున్నాను. సో, థాంక్స్ టు మిస్టర్ సంగ్. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అటాక్ ఫోర్స్‌లో రావటానికి? పైగా మేము నీకు మనీ ఇస్తాము. ఎంత కావాలంటే ఇస్తాము. ఈ రైడ్ అయిపోయిన తర్వాత. నేనైతే సచ్చినా చేయను. ఎందుకంటే నేను పోతే మైనింగ్ టీము, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చూసుకుంటారు అని చెప్పి ఈళ్ళంతా అనుకుంటా ఉంటారు. ఇంక మైనింగ్ టీమ్ లీడర్ ఉండి వినండి కిహోన్ గారు. మేము హెసిటేట్ చేయగలం. ఎందుకంటే అది బి ర్యాంక్ డంజన్ కాబట్టి. మీరు ఒక మైనింగ్ టీమ్ మెంబర్‌ని పోర్టర్‌గా అంటున్నారు. సో, కాస్త ఎక్కువ అడుగుతున్నట్లేదు. పైగా ఇది లో ర్యాంక్ హంటర్స్‌కి ప్లేస్ కాదు. పైగా వాలంటీరే మా ఎక్విప్‌మెంట్ అంతా మోస్తున్నాడు. మైనింగ్‌తో కంపేర్ చేస్తే కాస్త రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. మా టీమ్‌లో చూసుకుంటే డి ర్యాంక్ హంటర్స్ ఆర్ ఎల్స్ ఈ ర్యాంక్ హంటర్స్ మాత్రమే ఉన్నారు. ఒక చిన్న స్క్రాచ్ చాలు ఆ మాన్‌స్టర్ చేస్తే మేము ఈజీగా చచ్చిపోతాం. నువ్వు అనుకుంటున్నావు నిజంగానే వీళ్ళు ఆ కొద్ది డబ్బుల కోసం వాళ్ళ లైఫ్‌ని రిస్క్‌లో పెడతారనా? ఇంక కియో నుండి ఏంటి ఇంకెవ్వరు లేరా? ఇంక జిన్‌వు చెయ్యెత్తి నేనొస్తాను అయితే అంటారు. దెబ్బకి ఈళ్ళంతా షాక్ అయిపోతారు. నువ్వు ఈ ర్యాంకు నువ్వెలా ఎళ్తావురా అరేయ్! ఏంట్రా అరేయ్! ఇలా అరుస్తా ఉంటారనమాట వాళ్ళ మీద. ఇంక జిన్‌వు ఉండి ఇలా అనుకుంటాడు. అయినా సరే నేను వాళ్ళ ఎక్విప్‌మెంట్ మోస్తూ వాళ్ళని చూస్తా. అలా చూస్తే నాకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. పైగా ఎక్స్‌పీరియన్స్ కూడా గెయిన్ పైగా అది ఏ ర్యాంక్ డంజన్. ఇంక అందులో ఒకతను ఇలా చెప్తాడు. తను నిన్నే జాయిన్ అయ్యాడు. మీరు ఏం చెప్తున్నారో తెలియక చేయెత్తాడు అనుకుంటా. ఇహ నుండి తన ర్యాంక్ ఎంత అని అడుగుతాడు. తను ఒక ఈ ర్యాంక్. తన ర్యాంక్ చాలా లోగా ఉంది. సో, మీరు వేరే వాళ్ళని వెతుక్కోండి. నో పర్లేదు నేను తనని తీసుకెళ్తాను. ఇంక కిహోన్ నుండి ఏంటి అది బరువుగా ఉందంటే, లేదు నాకు బానే ఉందంటే ఇంక కిహోన్ ఇలా అనుకుంటాడు. తను స్ట్రగుల్ అవుతున్నట్టు ఏం కనబడట్లేదే. నిన్నొచ్చిన గేట్ అనేది పెద్దదే. కానీ ఇది కొంచెం పెద్దగా ఉందే అని జిను అనుకుంటుంటే ఈయనంటాడు. ఏది నువ్వన్నావు నిన్నే కదా నీ ఫస్ట్ మైనింగ్ జాబ్‌లో జాయిన్ అయిందంటే, అలా అయితే నువ్వు రెండోసారి కలుస్తున్నావు ఈ ఏ ర్యాంక్ డంజన్‌ని. ఈ గేట్ పెద్దగానే అయ్యుండొచ్చు. కానీ మ్యాజికల్ ఎనర్జీ ఫ్లో అవుతుంది గదా! సో, అది ఎక్కడి నుంచి వస్తుందంటే,
ఈ డంజన్స్ నుంచే. కానీ అది రోజు రోజుకి వీక్ అవుతా వస్తుంది. ఒకవేళ ఇది డేంజరస్ అయితే బి టీమ్ వాళ్ళైతే డీల్ చేయలేరు దీంతో. జిన్‌హోండి ఇలా అనుకుంటాడు. హంటర్స్ బి గిల్డ్స్ టీమ్. ఒకవేళ ఎక్స్‌క్లూడ్ ఎస్ ర్యాంక్ హంటర్స్‌ని చేసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది టు అటాక్ ఫోర్సెస్‌లో చూసుకుంటే. 11 ఏ ర్యాంక్ హంటర్స్ అండ్ 6 బి ర్యాంక్ హంటర్స్. ఒకవేళ వేరే ఏదైనా గిల్లుంటే వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా డివైడ్ చేయరు 2 టీమ్స్ కింద. ఇంక కీహో నుండి ఇంక వెళ్దాం పదండి అంటాడు. ఇంక డంజన్‌లోకి కూడా వెళ్ళిపోతారు. ఇంక అప్పుడే ఒక అమ్మాయి చెప్పుద్ది. "నువ్వు నర్వస్ అవ్వాల్సిన పనేం లేదు. కిహ్యోన్ ఉన్నాడుగా పైగా ఆయన ఒక లీడర్. సో, నువ్వు కంగారు పడాల్సిన పనేం లేదు. ఒకవేళ మేజ్ గనక అటాక్ చేస్తే ట్యాంకర్స్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ హీలర్స్ మీద అటాక్ చేస్తే అటాక్ ఫోర్స్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ పోర్టర్ గనక అటాక్ అయితే గిల్డ్‌ది రెస్పాన్సిబిలిటీ." సో, నీకు అర్థమైందనుకుంటున్నా. నీకెందుకు ఏమీ కాదని చెప్తున్నాము. పైగా అటాక్ ఫోర్స్ ఉన్నంత వరకు నీకేమీ కాదు. ఇంక కేవనండి ఇలా అనుకుంటాడు. నాకు ఫస్ట్ టైమ్ వచ్చింది హంటర్స్ గిల్డ్‌లో అటాక్ ఫోర్స్‌గా లీడర్‌గా వెళ్ళడం. ఒకవేళ నేను ఈ రైడ్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తే, నేనైతే ఖచ్చితంగా బి టీమ్స్ లీడర్ అయితే అపాయింట్ చేయొచ్చు అఫీషియల్‌గా. నేను చాయ్ జామిన్ అండ్ చాయేన్‌లా ఉండకపోవచ్చు. బట్ స్టిల్ నేను ఒక స్ట్రాంగ్ హంటర్‌ని హంటర్స్ గిల్డ్‌లో చూసుకుంటే, నేను చేయగలను అని మాన్‌స్టర్స్ వస్తాయి. ఇంకా కిహో నుండి ఇలా చెప్తాడు. ఏంటి ఇవి? ఇంక అంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంకా చాప్టర్ 69లో చూసుకుంటే ఏంటవి జాకల్సా? అని ఫైట్ చేస్తా ఉంటారనమాట వీళ్ళైతే. డిఫీట్ చేసిన తర్వాత అసలు ఏంటివి? జాకల్స్ అనేవి డంజన్‌లో ఎందుకున్నాయి? పైగా ఏ ర్యాంక్ డంజన్‌లో? ఏంటి ఏమన్నా రేర్‌గా జరుగుద్దా ఇలాంటిది ఏమన్నా అంటే, కాదు కాదు అని చెప్పి తననుకుంది. డంజన్ జాకల్స్ అనేవాళ్ళు సి ర్యాంక్ మాన్‌స్టర్స్. ఎందుకంటే వాళ్ళు చాలా వీక్‌గా ఉంటారు. ఎట్ ద సేమ్ టైమ్ లోగాను ఉంటారు. ఫుడ్ చైన్‌లో చూసుకుంటే. పైగా యూజువల్‌గా హంటర్స్ అనేవాళ్ళు డౌన్ చేసేస్తారు. వాళ్ళైతే వాళ్ళ ప్యాక్ నంబర్స్‌నైతే మెయింటైన్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు గనక తినేస్తే వాళ్ళని కాస్త స్ట్రాంగ్ అవుతాయి. డంజన్ జాకర్స్ అనేవి మాన్‌స్టర్స్‌నైతే అంతగా అటాక్ చేయవు. ఒకవేళ ఇలా గ్రూప్‌తో ఫైట్ చేసినా కూడా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వీక్ మాన్‌స్టర్స్‌ని చంపేసి సర్వైవ్ అవ్వలేరు. ఇక జిన్‌బు అక్కడ ఉన్న ఒక మాన్‌స్టర్ మీద ఒక మార్క్ అయితే ఉంటుంది. అది చూస్తాడు. ఇంక చెప్తాడు. "ఇవైతే మామూలువి కాదు. వీటినెవరో కంట్రోల్ చేస్తున్నారు" అంటాడు. అలా అయితే వాడి దగ్గర ఒక పాయింట్ ఉంది. వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ ఈ డంజన్‌ని ఏమన్నా కంట్రోల్ చేస్తున్నాడా? ఒక మాన్‌స్టర్ ఇంత తెలివిగా ఉండగలదా? ఏది? ఈళ్ళని ఇలా పంపించి వాళ్ళు సేఫ్‌గా ఉండటం. ఇలా ఇంత క్రూరంగా ఉంటే వీళ్ళ మాన్‌స్టర్స్‌తో డీల్ చేయడం కాస్త కష్టమే. పెరాప్స్ నేననుకున్నది నిజమైతే నిజమైన మాన్‌స్టర్ వచ్చేసింది అని చూస్తాడు. హైయాక్సా? ఏంటి హైయాక్సా? అని చెప్పి భయపడిపోతారనమాట. వాళ్ళు వీళ్ళు అటాక్ చేసుకుంటా ఉంటారు. ఆఖరికి వాళ్ళ మీద అటాక్స్ చేసినా కూడా ఏది వాళ్ళకేం పడట్లేదనమాట స్పెల్స్ అనేవి. ఆ తర్వాత ఒక మాన్‌స్టర్ వచ్చి ఒకడి చెయ్యిని అయితే నరికేస్తదనమాట. ఇంకప్పుడు హేలర్ వచ్చి ఆ నరికిన చెయ్యి అతన్ని హీల్ చేస్తా ఉంటే, ఎనకాల నుంచి ఇంకో మాన్‌స్టర్ గాడైతే వస్తాడనమాట. ఇంకప్పుడే జిన్‌వు స్టెల్త్ మోడ్ యూజ్ చేసి వాడినైతే ఊరకనే కోసి పడేస్తాడు. ఇంకా హేలర్ ఉండి "ఏమైంది? అసలు ఏమైందిప్పుడు?" అంటారు. అంతటితో చాప్టర్ అయితే అయిపోతుంది. సో, చూసారు కదా! ఈ 2 చాప్టర్స్ ఎక్స్‌ప్లెయిన్స్ అండ్ మీరనుకోవచ్చు, "ఏంటి బ్రో నువ్వు 2 చాప్టర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసావు. పైగా 9 మినిట్సే చేసావని." ఎందుకంటే సెకండ్ చాప్టర్‌లో మొత్తం ఫైట్సే ఉన్నాయి. ఫైట్స్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం? సో, అందుకే వీడియో కొద్దిగా తక్కువొచ్చింది. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.